దగ్గర అయింది ఇది? అవ్వలేదమ్మా. అవ్వట్లేదు. అవతార్ మెహర్ బాబాకి జై. మనం మెహర్ ప్రభు చరితం ద్వితీయ భాగం చదువుకుంటున్నాము. నిన్నటి రోజున మెహర్ బాబా గనీని పిలిచి స్వామి వివేకానందని ప్రవచనాలు కొన్నింటిని పైకి చదవమని చెప్తారు. అందులో 2 పేరాలు నిన్న చదవడం అయింది. అందులో 2వ పేరాలో ఏం చెప్తున్నారంటే, ఎంఏ డిగ్రీ పాస్ అయిన అధ్యాపకుడు పిల్లలకు అక్షరాలు నేర్పాల్సి వస్తుందనుకోండి. అలాంటప్పుడు ఆ అధ్యాపకుడు ఆ చిన్నపిల్లల స్థాయికి దిగొచ్చి ఆ అక్షరాలను వారితో కలిసి చదువుతూ, రాస్తూ పిల్లలతో సమానంగా వల్లెవేయాలి. అప్పుడే ఆ చిన్న పిల్లలకు సక్రమంగా విద్యాబుద్ధులు నేర్పించగలిగిన అధ్యాపకుడు అవుతాడు. తన జ్ఞానాన్ని వారికి అందించగలుగుతాడు. క్రమేణా ఆ పిల్లలందరినీ తన స్థాయికి ఎదిగేలా చేస్తాడు. అతడే కనుక తన అగ్రస్థానం నుంచి క్రిందకి దిగి రాలేదనుకోండి, పిల్లల కోసం తను పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. అలాగే సద్గురువు కూడా సాధారణ మానవుని స్థాయికి దిగివచ్చి క్రమక్రమంగా తన జ్ఞానాన్ని తన అనుచర వర్గానికి అందజేస్తాడు. మహమ్మద్ ప్రవక్త విషయాన్ని తీసుకోండి. ఎప్పుడైతే ఆయన శత్రువులు కఠినంగా వ్యవహరిస్తూ తన ప్రాణానికి ముప్పు తలబెట్టారో అప్పుడు అతడు మక్కా నుండి మదీనాకు శరణార్థిగా వెళ్ళాడు. ఆధ్యాత్మిక స్థాయిలో అత్యంత అగ్రభాగాన ఉన్న మహమ్మద్ ప్రవక్త పరిస్థితులు ప్రతిఘటించినప్పుడు ఒక సాధారణ మానవుని మాదిరిగా ప్రవర్తించాడు. ఒక సద్గురువు మాత్రమే ఇతరులను తనంతటి వాళ్ళుగా తయారు చేయగలడు. ఈ పని మజ్జూబులు మస్తుల వల్ల కాదు. ఎందువల్లనంటే వారందరూ ఆధ్యాత్మిక ప్రేమలో మునిగి ఉంటారు. వారి దేహం పట్లే వాళ్లకు స్పృహ ఉండదు. వాళ్ళ పరిస్థితి అలా విశ్వానికి సంబంధం లేని వారిలాగా ఉన్నప్పుడు వాళ్ళు ఇతరులకు ఎలా భగవదైక్యాన్ని కలిగించగలరు? పూనాలో ఉన్న దానికి భిన్నంగా ముంబైలో ఉన్న తన పరిస్థితి గురించి బాబా ఇలా వివరించారు. నేను పూనాలో ఉండగా ఏమి జరుగుతుందని చెప్పాను, అది ముంబైలో జరుగుతోంది. కొన్ని నెలల క్రితం నేను పూనాలో గొప్ప బాధలను అనుభవించాల్సి వస్తుందని చెప్పాను. అదే మాదిరిగా నా కళ్ళు లోతుకు కూరుకుపోయాయి. ఇది ప్రస్తుతం ముంబైలో ఇక్కడ జరుగుతోంది. నన్ను విపరీతంగా కొడతారని చెప్పాను. ఇది త్వరలో ఇక్కడ జరగడానికి వీలుంది. నా యొక్క ప్రతి మాట నిజం అవుతుంది. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఏది జరుగుతుందన్న విషయం నాకు ఒక్కడికే తెలుస్తుంది. మీకెవరికీ అది అర్థం కాదు. ఆ విషయాలు మాట్లాడాలన్నా, అర్థం చేసుకోవాలన్నా ప్రత్యేకమైన చెవులు, నాలుక అవసరం అని బాబా పేర్కొన్నారు. తన అంతర్గత బాధల గురించి కూడా బాబా ప్రస్తావించారు. నేను అనుభవించే బాధలు 2 రకాలు. ఎందువల్ల అంటే నేను 2 ప్రక్కల నుండి నా బాధ్యతలు స్వీకరించాను. అందులో కొద్దిగా బాబాజాన్ దగ్గర నుండి అయితే అధిక భాగం ఉపాసిని మహారాజ్ నుంచి. మహారాజ్కు ఈ విషయం తెలుసు. అందుచేతనే తరచూ నన్ను సాకోరి రమ్మనమని సదాశివ పటేల్తోనూ రుస్తుంతోనూ కబురు పెడుతూ ఉంటారు. నేను అక్కడికి వెడితే నా బాధల్ని, బాధ్యతల్ని కొన్నింటినైనా తాను స్వీకరించవచ్చని మహారాజ్ అనుకుంటున్నారు. అలా చేయడం వల్ల ఆ పెద్దాయన అంతర్గతంగా మరిన్ని బాధలకు గురి కావలసి వస్తుంది. మరి నేను అక్కడికి వెళ్ళలేదనుకోండి, అలవి కానివిగా ఉన్నాయి. ఇవి క్రమేణా పెరుగుతున్నాయి. ఈ మాదిరిగా నేను ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితిలో చిక్కుకున్నాను. అక్టోబర్ 1వ తేదీ నుండి మండలి అవలంబిస్తున్న నూతన ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి కాక్ సాహెబ్, అసర్ సాహెబ్లకు తెలియజేయమని బాబా ఘనీకి చెప్పారు. అదే మాదిరిగా ఉదయాన్నే లేవడం, స్నానాలు చేయడం,
ధ్యానం, భగవన్నామస్మరణ చేయడం మొదలగు వాటి గురించి వారికి గని వివరించి చెప్పాడు. తెల్లవారుజామునే లేవడం, నియమిత సమయాల్లోనే ప్రార్థనలు జరపడం ఇదంతా అవసరమా అని అసలు ప్రశ్నించి తన వ్యతిరేకత ప్రకటించాడు. ఈ సంగతి బాబాకు చెప్తే ఆయన ఎంతో బాధపడ్డారు. ఖాక్ అసర్లపై కోపంతో విరుచుకుపడ్డారు. తన ఆజ్ఞలను ఎదిరించి ప్రశ్నించినందుకు గాను మహమ్మదీయ మండలి సభ్యులందరినీ కూడా వారికి ఇష్టం వచ్చినప్పుడే నిద్రలేవమని, వారికి ఏది మంచిదని తోస్తే అదే చేయమని కటువుగా ఆదేశించారు. కొంచెం సేపు అయ్యాక బాబా ఖాక్ సాహెబ్, అసర్ సాహెబ్లను ఉద్దేశించి ఇలా అన్నారు. ఇక్కడ ఉన్నవాళ్లలో నాకన్నా ఎక్కువగా షరియత్ అంటే ఇస్లాం మతానికి చెందిన ఆచార వ్యవహారాలు, కర్మకాండలు, నిష్టలు బాబా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకన్నా ఎక్కువగా షరియత్ తెలిసిన వారు ఎవరు ఉన్నారు? నాకన్నా నిజమైన ముస్లింను మీలో ఎవరూ కనుగొనలేరు. బయటకు కనబడుతున్న నేను మామూలు నేనే, కానీ అంతర్గతంగా నేను ఎవరో మీలో ఎందరికీ తెలుసు? ప్రార్థనలు, పూజా విధానాలు భగవంతుడి కోసమే. కానీ మీరు ఆచారాలలో ఎంతగానో మునిగిపోయి అసలు దేవుణ్ణే మర్చిపోయారు. కేవలం ప్రార్థన పట్ల ఆరాధన చూపిస్తున్నారు. బాబా మాటలు వింటుంటే ఖాక్ కోపంతో ఊగిపోయాడు. అసర్ను తిట్టసాగాడు. ఖాక్ తనపై విరుచుకుపడుతుండటం చూసి అసర్ ఖాక్పై తిరగబడ్డాడు. ఇద్దరి వాగ్వివాదం తారాస్థాయికి చేరింది. బాబా నూతన ఆదేశాల గురించి మర్చిపోయి ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకోసాగారు. అసర్ తాను ఇక ఏమాత్రం ఖాక్తో కలిసి అతని గదిలో ఉండడం సాధ్యపడదన్నాడు. తనను వేరే గదిలోకి మార్చమని బాబాకు విజ్ఞప్తి చేశాడు. కానీ వారిద్దరూ సహనంగా ఒకరితో ఒకరు కలిసి ఉండలేని పక్షంలో ఇద్దరిని మంజిలు వదిలి వెళ్ళిపోమన్నారు బాబా. ఇద్దరూ మాట్లాడకుండా మిన్నకున్నారు. అక్టోబర్ 14, 1922 మెహర్ బాబా తన చివరి ఆదేశాలన్నీ మండలి వారికి చెప్పి సదాశివ పటేల్తో కలిసి రాత్రి 10 గంటలప్పుడు సాకోరికి బయలుదేరారు. వెళ్లే ముందు ఖాక్ అసల్ని పిలిచి ఇకపై తగాదాలు పడబోమని, ఉపాస్ని మహారాజ్ జీవిత చరిత్రను ఇద్దరూ కలిసి కొనసాగిస్తామని, ఒకరినొకరు పరస్పరం క్షమించుకుని కలిసిమెలిసి పనిచేస్తామని ప్రమాణం చేయించారు. ముస్లిం మండలి వారందరూ ప్రాతకాలంలో లేచి ప్రార్థనలు నిర్వహించాలన్న బాబా ఆజ్ఞను తిరిగి పునరుద్ధరించారు. ఖాక్ అసర్ల మధ్య ఉన్న అంతర్గత తగాదాలను రూపుమావడానికి ఈ ప్రార్థనల వంక దొరికింది. అలాగే వారిద్దరి మధ్య అపోహలను తొలగించి సఖ్యత కల్పించడానికి దోహదపడింది. అక్టోబర్ 15వ తేదీ తెల్లవారుజామున బాబా సదాశివ పటేల్ సాకోరి చేరారు. అక్టోబర్ 15వ తేదీ తెల్లవారుజాము. అదే రోజున దౌలత్ మాయి జహంగీర్ ఇరానీ కూడా ప్రీని, మెహరా అనే తన ఇద్దరు కుమార్తెలతో సాకోరి చేరింది. మహారాజ్ మేనకోడలు గంగా వారికి ఆశ్రయం చూపిస్తుండగా మేడ పైభాగం నుండి ఎవరో దిగుతున్న అడుగుల చప్పుడు వినపడింది. అది మహారాజ్కు అత్యంత సన్నిహిత శిష్యుడు మేర్వాన్ అడుగుల సవ్వడని మెహరా, ప్రీనీలకు గంగా వివరించింది. ఇంతలో మెహర్ బాబా మేడమెట్లు దిగి వేగంగా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన్ని మెహరా చూసింది. మెహర్ బాబాను ఆమె ఎప్పుడూ గతంలో చూడలేదు. అందుకే
స్వతసిద్ధంగా సిగ్గుపడే మెహర్‌కి అదొక అద్భుత క్షణం. వారిరువురి మధ్య ఎలాంటి మాటలు దొర్లకపోయినా అదొక అద్భుతమైన క్షణం. మన యుగం ఆ క్షణం యొక్క ప్రాశస్త్యానికి చెల్లించిపోయింది. బాబా యొక్క దివ్యమంగళ రూప దర్శనంతో మెహరా హృదయం పులకించిపోయింది. ఆమె హృదయం ఇలా గానం చేసింది. చివరకు, చిట్ట చివరకు నా ప్రభువును దర్శించుకున్నాను. గతంలో మెహరా తల్లి దౌలత్మాయి మెహర్ బాబాను సాకోరిలో ఒకసారి కలిసింది. కానీ పిల్లలకు మెహర్ బాబా గురించి కానీ ఉపాస్ని మహారాజ్ గురించి కానీ చెప్పలేదు. ఉపాస్ని మహారాజ్ పూరి గుడిసెలో మెహరా, ఆమె తల్లి, సోదరి నేలపై కూర్చుని ఉండగా మెహర్ బాబా లోపలికి వచ్చారు. 2 చేతులతో నమస్కరించగానే మహారాజ్ ఆయన కేసి చూసి మామిడి చెట్టు క్రింద వేచి ఉండమని చెప్పారు. తక్షణం బాబా మహారాజ్కు ప్రణమిల్లి ఆ పూరి గుడిసె చుట్టూ 3 సార్లు ఎంతో గౌరవంతో ప్రదక్షిణ చేసి మామిడి చెట్టు దగ్గరకు వెళ్లారు. మెహర్ బాబా తన గురువు పట్ల చూపిన ప్రేమ మెహరాలో హృదయ స్పందన కలిగించింది. మేలుకొని ఆమె హృదయాన్ని దివ్యగానం మేలుకొనే ఆమె హృదయాన్ని దివ్యగానం సాకోరికి రప్పించింది. మెహర్ బాబాయే స్వయంగా మెహరాను చూడడానికి సాకోరికి ప్రయాణించారు. మెహరా కంటి నుండి కన్నీరు చెక్కిళ్లపై జారుతుండగా ఆ గీతం మనస్సులో మెదిలింది. ఓ గీతమా, నీవెంత వినమ్రమై ఉన్నావు, నీవు ఎంత అందంగా ఉన్నావు అని. అప్పుడు ఆ గీతం ఇలా సమాధానం ఇచ్చింది. నేను ఎప్పటికీ నీ వాడను, నీవు నాదానవు. నేను నమ్రతతో ఉంటాను కాబట్టి నా గాన మాధుర్యం కఠిన శిలలను కూడా కరిగించగలదు. మెహ్రా యాదృచ్ఛికంగా మెహర్ బాబాతో ఉండాలని గట్టిగా కోరుకుంది. అంతలో ఈ యుగవాణి ఆమె చెవిలో మెల్లగా ఇలా వినిపించింది. ఓ పవిత్రమూర్తి, అతి త్వరలో నీవు ప్రియతముడైన నీ ప్రభు సన్నిధానానికి చేరుకుంటావు. అప్పుడు నీ జీవన మురళి అనునిత్యం ఆయన మధుర గానాన్ని చేయగలుగుతుంది. అది అంతటితో వినిపించడం ఆ యుగపు వాణి ఆమె అంతర్ముఖంగా ఆమెకి వినిపించడం అనేది పూర్తయింది. తర్వాత ఉపాస్ని మహారాజ్ తన గుడిసెలో నుంచి వచ్చి మెహర్ బాబాతో కలిసి మామిడి చెట్టు నీడన కూర్చున్నారు. రాబోయే దీపావళి పండుగ నాటికి బాబా మండలి వారితో కలిసి సాకోరీలో 2 రోజులు ఉండడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు. సాకోరీలో బస చేశాక మెహర్ బాబా సదాశివ పటేల్ మెహర్ బాబా సదాశివ పటేల్ అహ్మద్ నగర్ కు బయలుదేరారు. గుర్రపు బండిలో కూర్చొని బాబా అందరికీ వీడ్కోలు చెప్పారు. ఉపాస్ని మహారాజ్ శిష్యులు కొందరు బాబా పాదాలకు నమస్కరించడానికి ముందుకు దూసుకు వస్తే బాబా వారిని వారించారు. టాంగాను కదలనిమ్మన్నారు. ముంబైలో మెహర్ బాబా ఊహించిన దానికి భిన్నంగా ఉపాస్ని మహారాజ్ మెహర్ బాబాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు సరికదా. సాకోరీలో ఉన్న వారందరికీ మెహర్ బాబాను గొప్ప సద్గురువుగా పరిచయం చేశారు. ఆయనకు పాదాభివందనం చేయమని తన శిష్యులను ఆదేశించారు. సాకోరీలో ఉన్న మహారాజ్ శిష్యులు బాబాను చుట్టుముట్టి ఉండడంతో మెహర్ బాబాకు మహారాజ్తో ఏకాంతంగా మాట్లాడే అవకాశం అంతగా దొరకలేదు. మహారాజ్ సదాశివ పటేల్కు నెయ్యి ఇచ్చి మెహర్ బాబా దేహానికి రాసి మర్దనా చేయమన్నారు. దీనివల్ల మధ్యాహ్నం పూట బాబా కొంత విశ్రాంతి తీసుకుంటారని మహారాజు భావన. ఈసారి సాకోరీ ప్రయాణం
చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. అది ఎలాగంటే, ఈ ప్రయాణం వల్ల సాకోరీలో మెహరాజే ఇరానీని కలుసుకునే అవకాశం కలిగింది. తర్వాత కాలంలో మండలి సభ్యురాలుగా ఆమె ఎంపిక కొరకే సాకోరికి వెళ్లారని ప్రత్యేకంగా చెప్పవచ్చు. మెహ్రా బాబాకు అత్యంత సన్నిహిత స్త్రీ మండలి సభ్యురాలుగా మారింది. అంతే సజీవుడై ఉండగా సాకోరీలో అడుగుపెట్టడం బాబాకు అదే ఆఖరిసారి కూడా. మెహర్ బాబా మహారాజ్ను తిరిగి 19 సంవత్సరాల దాకా, అంటే అక్టోబర్ 1941 దాకా తిరిగి కలుసుకోనే లేదు. మెహర్ బాబా బాగా పొద్దుపోయాక అహ్మద్ నగర్ చేరారు. గుల్మాయి ఖాన్ సాహెబ్ల ఇంట్లో బస చేశారు. ఒక రోజున మిలిటరీ క్యాంపు ప్రాంతంలోని సరోజ్ తండ్రి పెద్ద కైకుస్రు ఇంటికి బాబా వెళ్లారు. ఆయన బాబాను సాదరంగా తమ ఇంటికి ఆహ్వానించారు. బాబా పారసీ భాషలోని షానమహాలోంచి కొన్ని పద్యాలను చదివి పెద్ద కైకుస్రును ఆనందింపచేశారు. సరోష్ సోదరి మోత వివాహం కేకి ఇరానీతో ఆ రోజునే ఖరారయింది. ఆవిడ పేరే మోత. సరోష్ సోదరి పేరు మోత. ఆమె యొక్క వివాహం కేకి ఇరానీతో ఆ రోజునే ఖరారయింది. తాంబూలం ఇచ్చి పుచ్చుకున్నారా వాళ్ళ. గుల్మాయిని మంజలి ఈమీంకు అనేక సార్లు రావడానికి బాబా ఇంతకు ముందు అనుమతి ఇచ్చారు. బాబా అజ్మీర్ నుండి తిరిగి వచ్చాక గుల్మాయి ముంబై వెళ్ళింది. తండ్రి ఆరోగ్యం బాగాలేదని టెలిగ్రామ్ అందడంతో ముంబైకి బయలుదేరింది. ముంబై చేరేసరికి రాత్రి 9 గంటలు కావస్తోంది. ముందుగా ఆమె మంజిల్లో బాబాను సందర్శించి పరేల్లో నివసిస్తున్న తండ్రి ఇంటికి వెళ్ళింది. ఆ మన్నాడు ఆమె తండ్రి కన్నుమూశాడు. అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుంటే తన దగ్గరకు రమ్మనమని బాబా నుండి కబురొచ్చింది. తండ్రి పార్థివ శరీరాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్ళాక వెంటనే మంజలి ఈమెకు వెళ్ళి బాబా దర్శనం చేసుకుని నగర్కి తిరిగి వెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత గుల్మాయి కుమార్తె డాలీ నవజాత్, అంటే జొరాస్ట్రియన్లకు పొడుగు వంటి వేడుక ముంబైలోని పరేల్లో జరిగింది. సాయంత్రం జరిగే వేడుకకు బాబాను మండలి వారందరినీ పిలిచారు. గుల్మాయి సోదరుడు డాక్టర్ మినోహర్ షా ఇరానీ జబ్బుపడ్డాడు. అతనికి తొందరలో ఆపరేషన్ చేయాల్సి ఉంది. అతడు మెహర్ బాబాను తన ఆరోగ్యం గురించి అడగ్గా, ఏమాత్రం భయం లేదు, సంపూర్ణ ఆరోగ్యవంతుడి అవుతావు అని అభయమిచ్చారు బాబా. మెహర్ బాబాను సద్గురువుగా భావించి పూజిస్తున్న గుల్మాయిని అత్తింటి వారు ఏదో ఒక కారణంతో దెప్పి పొడుస్తూ ఉండేవారు. వాళ్ళకి మెహర్ బాబా దైవత్వంపై ఎటువంటి నమ్మకం లేదు. వాళ్ళ ప్రవర్తన మరీ భరించలేనప్పుడు గుల్మాయి పూజా మందిరంలో ఒంటరిగా రోది. ప్రార్థనా మందిరంలోని ఒకసారి ఉపాస్ని మహారాజ్ బస చేశారు. ఒకరోజు అత్తింటి వాళ్ళు ఆమెను విపరీతంగా బాధించారు. అదే రోజు మంజలి ఈమీంలో ఆది ఘనియలతో బాబా మాట్లాడుతూ తాను ఆది తండ్రిపై ఎంతో కోపంతో ఉన్నానని అన్నారు. ఆది తల్లి గుల్మాయి మరో 8 రోజుల్లో మంజిలకు వస్తుందని కూడా చెప్పారు. ఆయన అన్నట్లు సరిగ్గా 8వ రోజున గుల్మాయి మంజిలకు వచ్చింది. ఒకానొక సందర్భంలో గుల్మాయి ఉండగానే బాబా గుస్తాద్జీ కేసు చూస్తూ ఇలా అన్నారు. అన్ని విషయాలు చూస్తుంటే నా హృదయం కృంగిపోతోంది. ఆ మాటలకు అర్థం వివరించమని గుల్మాయి బాబాను అడిగింది. బాబా నిరాకరించారు. ఫలానా రోజున నువ్వు ఏమి చేశావు అని గుల్మాయిని బాబా ప్రశ్నించారు. ఆమె ఆ రోజున బాబా చిత్రపటం ఎదురుగా కూర్చొని బాధను దిగమింగుకొని ఏడుస్తూ కూర్చున్నట్లుగా గుర్తు చేసుకుంది. అయితే గుల్మాయి మాత్రం బదులు చెప్పలేదు. మాట దాటవేసింది. బాబా తీక్షణంగా చూస్తూ, నీవు ఆ రోజున
నా ఫోటో వైపు చూస్తూ ఉన్నావా లేదా అని అడిగితే అవునని ఆమె తల ఊపింది. ఎన్ని చుక్కల కన్నీటి బొట్లు నా తరపున నీవు ఆ రోజున కార్చావు అని బాబా ప్రశ్నిస్తే బాబా ముఖంలోకి చూడక తల వంచుకొని కూర్చుండిపోయింది. ఆ రోజునే బాబా ఇక్కడ తన తండ్రి ఆ రోజునే బాబా ఇక్కడ తన తండ్రి పద్ధతిపై చికాకు పడ్డారని ఆది గుర్తు చేశాడు. బాబా గుల్మాయి కేసి చిరునవ్వుతో చూశారు. నిన్ను ఆది కళ్ళల్లో చూస్తున్నాను. బాహ్య ఆకృతి ఆదిది. కానీ అంతరంగంలో గుల్మాయే ప్రతిబింబిస్తుంది అని బాబా చెప్పారు. ఆ మర్నాడు మహమ్మద్ ప్రవక్త గౌరవార్థం పవిత్ర దినంగా పాటిస్తూ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. మున్షీ రహీం రేసులతో కూడిన తెల్లటి కఫ్నీని బాబా కోసం తీసుకువచ్చాడు. ఆ కఫ్నీలో బాబా చాలా హుందాగా, అందంగా కనిపించారు. ఉస్తాద్జీ తొడుక్కున్న చిరిగి ఉన్న చొక్కాను చూసి బాబా గుల్మాయిని పిలిచి అతని చొక్కాకు అతుకులు కుట్టి ఇవ్వమన్నారు. కానీ గుస్తాద్జీ తన చొక్కాను మాత్రం ఆమెకు ఇవ్వలేదు. అతడేమన్నా పట్టించుకోవద్దు. గుస్తాద్జీ కోసం చిరిగిన చొక్కా కుట్టి పెట్టావంటే నాకు అదెంతో గొప్ప సేవ చేసినట్లే అని బాబా గుల్మాయికి చెప్పారు. కొంత సమయం తర్వాత బాబా ఆమెను కొద్ది క్షణాల క్రితం నేను ఏం చేశానో నీకు తెలుసా అని అడిగారు. నాకు స్పష్టంగా తెలియదని గుల్మాయి బదులిచ్చింది. అదే నా పని. ఎవ్వరికీ అంతుపట్టనిది, అర్థం కానిదీను అని బాబా వ్యాఖ్యానించారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి.